సో ఈ యొక్క చంద్రగ్రహణము పుబ్బ నక్షత్రం జరుగుతుందండి. ఇది కొన్ని రాశుల మీద అనుకూల ప్రభావం చూపిస్తే మరికొన్ని రాశుల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు, తుల రాశి వారు, అదేవిధంగా ఇక్కడ నుండి 10వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా వారు చేసే వ్యాపకాల్లో అన్నిట్లో అగ్రిమెంట్స్లో కానీ, వృత్తిలో కానీ, కాంపిటీషన్లో కానీ డెఫినెట్గా వాళ్ళు బాగా విన్ అవుతారని మనం చెప్పవచ్చండి. అదేవిధంగా మీన రాశి వారికి కూడా బాగుంటుంది. మీన రాశి నుండి వీరికి 6వ స్థానంలో కాబట్టి శత్రువులు, రుణాలు తగ్గించుకోవడం లాంటిది ఉంటుంది. కానీ కొంచెం ఏళ్ళనాశంలో కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కనుక మీన రాశి వారు కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుందండి. సో ఇది మొత్తంగా కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి అండి. సో మొత్తంగా ఇందాక చెప్పుకున్నట్టు క్లుప్తంగా మనం చెప్పుకోగలిగితే ఇది మనకు అతి తక్కువ కాలంలో 15-20 నిమిషాలు మాత్రమే కనపడినా కూడాను ఒక సూతకం అనేది ఏర్పడుతూ ఉంది కాబట్టి మనకు కనపడుతుంది. కనీసం పూర్తిగా 3.5 గంట కనపడకపోయినా ఉంటుంది కాబట్టి నియమాలు అయితే పాటించుకోవాలి. గ్రహణం తర్వాత స్నానం చేయటము, దీపం వెలిగించుకొని మనం పూజాది కార్యక్రమాలు కాస్త చేసుకోవటము, కుదిరితే కనుక 6:40 తర్వాత దాన ధర్మాలు చేయటం కూడా మంచిదని, కుదరని వారు మరుసటి రోజున చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఫుడ్ తినలేని వారు, అనారోగ్యంతో ఉన్నవారు, మందులు వేసుకునేవారు అల్పాహారం తీసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రాశుల వారు ఏంటంటే కనీసము గ్రహణానికి ముందు 2 గంటల ముందు, కానీ 12 లోపలే మీరు భోజనం ముగించుకొని ఆ సమయంలో ఎక్కువగా మీరు ది బెస్ట్ టైం మీరు పాజిటివ్గా ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. ఏదో అయిపోతుందని వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదంతా చంద్ర కేతు గ్రహాల దగ్గర రావటం వల్ల మానసికంగా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే మనసుతో పాటు బుద్ధితో కూడా ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి డోంట్ బీ టూ ఎమోషనల్. ఏదో అయిపోతుందని పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. టూ మచ్ సెన్సిటివ్గా ఉండాల్సిన అవసరం లేదని చిన్న రెమెడీ చేసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా అందరికీ కూడా నార్మలైజ్ అవుతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.